Hello students, welcome back to our YouTube platform Rohis Academy. సో మీలో ఎవరైనా ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ మా నుంచి మీరు ఏమైనా కోరుకుంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇక ఈరోజు మన కరెంట్ అఫైర్స్ని చూస్తే ఎస్ ఇక్కడ మనం చూడొచ్చండి. ఏంటి ఇక్కడ వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ ఈ మిథనాల్ ప్లాంట్ ఓపెన్డ్ ఇన్ డెన్మార్క్. చూడండి, ఇదొక సూపర్లేటివ్ టాపిక్ అండి. ఇదొక సూపర్లేటివ్ టాపిక్. ఏంటి ఇక్కడ మనం ఒక థింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. వరల్డ్స్ ఫస్ట్ అంటే ప్రపంచంలోనే మొదటిసారంట ఏంటి ఈ మిథనాల్ ప్లాంట్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? డెన్మార్క్లో చేశారు. అదేంటి ఫస్ట్ టైం ఒక కమర్షియల్ స్కేల్ పర్పస్లో. ఇది ఏంటంటే ఒక కమర్షియల్ స్కేల్ పర్పస్లో అంటే కంప్లీట్గా వాణిజ్యపరంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సముద్రాల్లో షిప్స్ వెళ్తాయి కదా, అలాంటి వాటికి ఫ్యూయల్ కింద ఏం థింగ్ అది, ఏం ఫ్యూయల్ అది? ఎలక్ట్రోలైసిస్ మెథనాల్. అంటే ఏంటి అంటే జనరల్గా మనం వాడే ఫ్యూల్స్ ఏదైనా సరే కార్బన్ని ఎమిషన్ చేస్తుంది. ఇవి ఏం ఎమిషన్ చేస్తాయి అంటే జస్ట్ వాటర్ వేపర్స్ని కానీ లేదంటే వాటర్ని కానీ ఇలాంటి వాటిని ఇది ఎమిట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది గ్రీన్ ఎకానమీని గ్రీన్ ఎకానమీకి ఇది ఎంకరేజ్మెంటే కదా. సో ఆ కాంటెక్స్ట్లో మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంతకుముందు జరిగిన గ్రూప్ 3 కానీ గ్రూప్ 2 కానీ అందులో ఇలాంటి క్వశ్చన్స్ని మనం చూడడం కూడా జరిగింది. సో బీ వేర్ ఆఫ్ దిస్. ఖచ్చితంగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? డెన్మార్క్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, ఇది దీనికి ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా అఫిలియేటెడ్గా వేరే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే ఎస్, అబ్సల్యూట్లీ ఉన్నాయి. ఏంటి? యూరోపియన్ ఎనర్జీ. ఇది ఏ దేశం నుంచి? డెన్మార్క్ బేస్డ్గా రావడం జరిగింది. అండ్ దాంతోపాటు జపాన్ బేస్డ్ కంపెనీ అయిన మిట్సు కంపెనీ లిమిటెడ్ ఒకటి. ఏంటి? డెన్మార్క్ బేస్డ్ కంపెనీ ఒకటి, తర్వాత జపాన్ బేస్డ్ కంపెనీ ఒకటి. ఈ రెండు కంపెనీల కోఆర్డినేషన్తో ఏం ఏర్పడ్డది? ఫస్ట్ టైం ఒక కమర్షియల్ స్కేల్లో ఎలక్ట్రోలైసిస్ మిథనాల్ ప్లాంట్ అనేది డెన్మార్క్లో ఏర్పడడం జరిగింది. సో ఆ కాంటెక్స్లో మీరు చూడొచ్చు, ఇదే ఆ ప్లాంట్. అర్థమైంది కదా. ఇది ఎస్పెషల్లీ ఎందుకు అంటే సముద్రాలలో ఎస్పెషల్లీ ఓషన్స్లో వాడే మన షిప్స్ని షిప్స్ వెళ్తూ ఉంటాయి కదా, అందులో ఎస్పెషల్లీ ఫ్యూయల్ని ఆ షిప్పింగ్ పర్పస్లో వాడడం జరుగుతుంది. ఇది ఈ ఎంటైర్ కాంటెక్స్ట్ యొక్క థింగ్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్. సో చూడండి, ఇప్పటి నుంచి సజెషన్స్లో చూసాం కామెంట్ బాక్స్లో, సార్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఇస్తున్నారు, తెలుగులో ఇవ్వట్లేదు అన్నారు. ఇప్పటి నుంచి మనం తెలుగు స్క్రిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎస్, మీరు చూసుకోవచ్చు. ఇదంతా ఈ డేటా మొత్తం మీకు టెలిగ్రామ్లో దొరకడం జరుగుతుంది. సో పీడిఎఫ్స్ అన్ని టెలిగ్రామ్లో ఉంటున్నాయి. ఏంటంటే ఇప్పటి నుంచి ప్రతిదీ మీకు ఇంగ్లీష్లో కనబడమే కాదు, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాసుకోవడానికి, నోట్ చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది అంట. ఆ కాంటెక్స్లో మేము తెలుగు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో యూటిలైజ్ చేసుకోండి. ఓకే, యా. నెక్స్ట్, సో ఇప్పటి నుంచి మేము క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఏంటి అంటే ఏదో కరెంట్ అఫేర్ చెప్పామా, హైలైటెడ్ పాయింట్స్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ అని అన్నామా, ఇక్కడ వరకు కాదండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎలా రాబోతుంది అని మేమే ఎక్స్పెక్ట్ చేస్తూ మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, డాష్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ఏఐ పవర్డ్ న్యూస్ యాంకర్ అంకిత టు షేర్ క్యాబినెట్ మీటింగ్ డెసిజన్స్. ఏంటంట? అంకిత అనే ఏఐ న్యూస్ యాంకర్ అంట. ఈ మధ్యకాలంలో మనం చాలామంది చూస్తున్నాం కదా, ఏఐ న్యూస్ యాంకర్స్ కానీ ఏఐ చాట్బోట్స్ని కానీ లేదంటే వెబ్ పోర్టల్స్ కానీ ఇలాంటి వాటి మీద ఎగ్జామినర్ కూడా చాలా వరకు ఫోకస్ చేసి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ కాంటెక్స్లో భాగంగా అంకిత గురించి ఇక్కడ మనం క్వశ్చన్ వేయడం జరిగింది. సో అంకిత అనే ఏఐ న్యూస్ యాంకర్ ఏ రాష్ట్రంలో రావడం జరిగింది? ఇదే మన కరెంట్ అఫేర్. సో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, అస్సాం, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ. ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి. సరే, ఈ కాంటెక్స్లో మనం చూద్దాం. ఎస్, ఇక్కడ మీకు ఏమేమి కనబడుతుంది? దీని పేరు ఐరిస్. ఈయన ఎవరు? అస్సాం స్టేట్ చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ. హిమంత బిశ్వ శర్మ. ఇట్ ఈస్ వాట్ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న ఏఐ న్యూస్ యాంకర్ అంకిత. తర్వాత ఇక్కడ మీకు కనబడుతుంది ఏంటండి? ఇది దిబ్రూగర్ ఎయిర్పోర్ట్. ఈయన ఎవరండి? భారతరత్న లారియట్ డాక్టర్ భూపెన్ హజారికా. సో ఏంటి సార్ ఈ కాంటెక్స్ట్ అంటే ఏంటి? సో జనరల్గా ఇది ఒక కరెంట్ అఫేర్ అండి. ఆ కరెంట్ అఫేర్ ఏంటి అంటే అస్సాం చీఫ్ మినిస్టర్ ఎవరు ఇక్కడ కనబడుతున్నారు కదా, ఈయన హిమంత్ బిశ్వ శర్మ ఒక కొత్త రిజల్యూషన్ పాస్ చేశాడు. ఏంటి అంటే కేబినెట్కి సంబంధించిన ప్రతి మీటింగ్స్ని, ఇక్కడ మనకి ఏఐ యాంకర్ కనబడుతుంది కదా అంకిత, ఈ ఏఐ యాంకర్ అనేది
ఇప్పటి నుంచి జరుగుతున్న ప్రతి దాన్ని టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. టెలికాస్ట్ ఒకటే కాదండి, వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ చాలా యాక్యురేట్గా అస్సామీ స్లాంగ్ని మాట్లాడడం జరుగుతుంది అండ్ దానికి ఉన్న స్పెషల్ ఐడియాస్ని చాలా దగ్గరగా ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ఐడియాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కనబడుతున్న దిబ్రూగఢ్ ఎయిర్పోర్ట్ని ఇప్పటి నుంచి దీన్ని దిబ్రూగఢ్ ఎయిర్పోర్ట్ కాదు, డాక్టర్ భూపేన్ హజారికా ఎయిర్పోర్ట్గా నేమ్ చేంజ్ చేయమని కానీ, లేదంటే అస్సాం ఫేమస్ ఫర్ వాట్ టీ కదా, అక్కడ ఎస్పెషల్లీ సుర్మా వ్యాలీలో చాలామంది టీ కార్మికులు పనిచేస్తుంటారు కదా, అలాంటి టీ కార్మికుల కంట వన్ టైం ఫినాన్షియల్ సెటిల్మెంట్ చేయండి అని ఇన్ని రకాలుగా ఈ ఏఏ న్యూస్ యాంకర్ అంకిత ఏంటి తన సజెషన్స్ని గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఇది కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. అండ్ దీంతో పాటు ఇంకా ఎప్పుడైనా అస్సాం గవర్నమెంట్ ఏఐ ఇంకా ఏమైనా వాడడం జరిగిందా అంటే ఇక్కడ మనం చూడొచ్చండి. ఏంటి అంటే అస్సాంలో రాయల్ గ్లోబల్ యూనివర్సిటీలో, అది ఇక్కడ గౌహతిలో ఉంటుంది, ఇంట్రడ్యూస్డ్ ఏఐ జనరేటెడ్ టీచర్ నేమ్డ్ ఐరిస్. అంటే గౌహతిలో ఉన్న ఏంటి ఆ యూనివర్సిటీ పేరేంటి, రాయల్ గ్లోబల్ యూనివర్సిటీ. ఆ రాయల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఒక ఏఐ జనరేటెడ్ టీచర్ని కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తన పేరు ఏంటి, ఐరిస్. రేపు ప్రొద్దున మీకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినాక అస్సాంకి సంబంధించి చీఫ్ మినిస్టర్ ఎవరు, హిమంత బిశ్వ శర్మ, ఏఐ జనరేటెడ్ టీచర్ ఎవరు, ఐరిస్, తర్వాత ఏఐ న్యూస్ యాంకర్ ఎవరు, అంకిత. అండ్ ఎవరిని సజెస్ట్ చేసింది, దిబ్రూగఢ్ ఎయిర్పోర్ట్ పేరుని ఎవరి పేరుగా మార్చాలంటుంది, డాక్టర్ భూపెన్ హజారికా ఎయిర్పోర్ట్గా మార్చాలి అని అంటుంది. ఓకేనా, ఈ కాంటెక్స్ట్లో మనం చూడొచ్చు. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనకి భూపెన్ హజారికా గారు లైమ్లైట్లోకి వచ్చారు కాబట్టి ఇది జాగ్రఫీ పర్స్పెక్టివ్లో కూడా ఏ రకంగా మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ ఉందో అదంతా డేటా మీకు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఓకే, మీరు చూడొచ్చండి. ఇప్పటివరకు నేను చెప్పిన డేటా మొత్తం ఇదేనండి. ఏంటి, అంకితాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకురావడం జరిగింది, కేబినెట్ మీటింగ్ డెసిషన్స్ని తను టెలికాస్ట్ చేయడం కానీ లేదంటే రిప్లేస్ ఇవ్వడం కానీ ఇలాంటి కాంటెక్స్లో తీసుకురావడం జరిగింది. సో ఇలా తీసుకొచ్చిన మొట్టమొదటి స్టేట్ అంటే ఇది అస్సాం అన్నట్టు. ఇట్లా కేబినెట్ కమిటీ మీటింగ్స్కి ఏఐకి సంబంధించిన న్యూస్ యాంకర్ని వాడుతున్న తొలి రాష్ట్రంగా ఇది భారతదేశం చరిత్రలో ఎక్కడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకేం చెప్పింది, భూపెన్ హజారికా గారి పేరుని దిబ్రూగఢ్ ఎయిర్పోర్ట్కి మార్చాలి అని చెప్పడం జరుగుతుంది. అండ్ గ్రాంటింగ్ వన్ టైం ఫినాన్షియల్ సెటిల్మెంట్ టు టీ గార్డెన్ వర్కర్స్, తేయాకు సంబంధించిన కార్మికులందరికీ ఒకేసారి ఆర్థిక సహాయం చేయండి అని ఇన్ని రకాలుగా అడ్వైసెస్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ దీనికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా తెలుగులో అండి. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనకేంటి, డాక్టర్ భూపెన్ హజారికా గారు లైమ్లైట్లోకి రావడం జరిగింది. ఆ కాంటెక్స్ట్లో దేశంలోనే లాంగెస్ట్ పొడవైన బ్రిడ్జ్ దేని మీద, వాటర్ మీద, నీళ్ళ మీద అత్యంత పొడవైన బ్రిడ్జ్ ఏంటి అంటే ధోలా సాదియా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్కి గల మరొక పేరే డాక్టర్ భూపెన్ హజారికా సేతు అని పిలవడం జరుగుతుంది. ఎక్కడ డాక్టర్ భూపెన్ హజారికా ఎవరు మాట్లాడడం జరిగింది, ఏఏ న్యూస్ యాంకర్ అంకిత మాట్లాడడం జరిగింది. ఆ కాంటెక్స్ట్ నుంచి మనం ఎక్కడికి రావడం జరిగింది, జాగ్రఫీలోకి రావడం జరిగింది. సార్ ఇంత అవసరమా, ఈ స్టాక్ జీకి అవసరం అంటే ఎస్ అవసరం. కావాలంటే ఒకసారి గ్రూప్ 3 పేపర్ 1 చూడండి. అందులో మీకు ముంబైలో ఉన్న ఒక బ్రిడ్జ్ గురించి అడగడం మనం చూడొచ్చు. అదే కాంటెక్స్ట్లో ఇలాంటి థింగ్స్ కూడా అడగడం మనం చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ఒక లాంగెస్ట్ బ్రిడ్జ్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే దీని పేరు ధోలా సాదియా బ్రిడ్జ్. నేను మీకు చూపిస్తా, కాస్త వెయిట్ చేయండి. ఈ ధోలా సాదియా బ్రిడ్జ్ని మనం ఏమంటున్నామంటే భూపెన్ హజారికా సేతు అంటున్నాం. ఇది అప్రాక్సిమేట్లీ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, 9.15 కిలోమీటర్లు ఉంటుంది. ఇది దేన్ని కనెక్ట్ చేస్తుందంటే అస్సాంని, అరుణాచల్ ప్రదేశ్ని, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. అండ్ ఇది ఏ నది మీద ఉంది అంటే లోహిత్ నది మీద ఉంది. ఈ లోహిత్ నది అనేది బ్రహ్మపుత్ర నదికి ఉపనది. ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. ఓకే, సో ఇది ఫస్ట్ పర్మనెంట్ రోడ్ కనెక్షన్ బిట్వీన్ నార్థర్న్ అస్సాం అండ్ ఈస్టర్న్ అరుణాచల్ ప్రదేశ్. చెప్పాను కదా, అరుణాచల్ ప్రదేశ్కి అస్సాంకి మధ్య ఇది ఫస్ట్ టైం పర్మనెంట్ రోడ్ కనెక్షన్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చండి, లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా ఓవర్ వాటర్ నీళ్ళ మీద మాత్రమే ఇది లాంగెస్ట్ బ్రిడ్జ్. దీనికంటే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఉంది, అప్రాక్సిమేట్లీ 22 కిలోమీటర్స్ ముంబైలో ఉండడం జరుగుతుంది. కానీ ఇదేంటి ఓవర్ వాటర్. ఇలాంటి స్టేట్మెంట్స్ చాలా 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 జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. ఓకేనా, ఎక్కడ ఇది, ధోలా అనే విలేజ్ అస్సాంలో ఉంటుంది, సాదియా అనే విలేజ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ మీకు కనబడుతుంది కదా బ్రిడ్జ్, చూడండి ఇగో ఇలా ఉంది కదా. దీని టోటల్ లెంత్ ఎంత, 9.15 కిలోమీటర్. ఓకే, ఎస్,
ఇక్కడ మీరు దీన్ని లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కనబడుతుంది కదా, ఇది దోలా విలేజ్ అండి, ఇది సాతియా విలేజ్. ఇక్కడ మీకు కనబడుతున్న ఇది మొత్తం మనం మాట్లాడుకున్న భూపెన్ హజారికా సేతు అండి, ఇది బ్రిడ్జ్. ఓకేనా? ఇదంతా ఏం నది అండి? ఇదంతా లోహిత్ నది. ఓకేనా? ఎస్. అండ్ ఇంతకుముందు వరకు మనం దిబ్రూగర్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది కదా, ఇదంతా దిబ్రూగర్ డిస్ట్రిక్ట్ అండి, ఇది దిబ్రూగర్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ని ఇప్పుడు ఎవరి పేరుగా మార్చమని అంకిత రిఫర్ చేయడం జరిగింది? డాక్టర్ భూపెన్ హజారికా గారి పేరుని రిఫర్ చేయమని చెప్పడం జరిగింది. ఓకే, సో ఎస్, ఈ క్వశ్చన్ మనకి తెలంగాణ గ్రూప్ 3లో రావడం జరిగింది. సార్ నిజంగానే క్వశ్చన్స్ ఇలా వస్తాయా అని మిమ్మల్ని ఇంతకుముందు అడిగా కదా, ఎస్ వచ్చింది అండ్ రాబోతాయి కూడా. ఇదేంటి అంటే ఇండియాస్ లాంగెస్ట్ బ్రిడ్జ్ అండి, ఇండియాస్ లాంగెస్ట్ బ్రిడ్జ్. దీని పేరు ఏంటంటే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్, సింపుల్గా MTHL, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. లేదా దీన్ని అటల్ బిహారీ వాజ్పేయి శౌర్య నవశేవ అటల్ సేతు అనే ఇంకొక పేరు కూడా దీనికి ఉంది అండి. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 22 కిలోమీటర్స్ అండి, అప్రాక్సిమేట్లీ 22 కిలోమీటర్స్ ఇది ఉండడం జరుగుతుంది. ఇది దేన్ని కనెక్ట్ చేయడం జరుగుతుందంటే ముంబైని కనెక్ట్ చేయడం జరుగుతుంది, దాంతోపాటు నవీ ముంబైని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎక్కడి నుంచి అంటే నవశేవ్ నుంచి మొదలు పెడితే శౌరి వరకు, నవశేవ్ నుంచి మొదలు పెడితే శౌరి వరకు ఇది కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని లైవ్ని మీరు చూడొచ్చు. ఇదంతా మనకు కనబడుతున్న బ్రిడ్జ్ అండి. ఎస్, మీకు కనబడుతుంది కదా, యా. ఈ కనబడే బ్రిడ్జ్ అంట ఇది ఓవర్ సీ మీద ఎంత ఉంది అంటే 16.5 కిలోమీటర్ ఉంది అండి. ఓకేనా? 16.5 కిలోమీటర్ ఉంది. ఇక్కడ కూడా మీకు ఈ రోడ్ కనెక్షన్ ఉందండి, ఇక్కడ కూడా మీకు ఈ రోడ్ కనెక్షన్ ఉందండి. ఈ ల్యాండ్ మీద, ఈ సర్ఫేస్ మీద ఉన్నది ఎంత అంటే 5.5 కిలోమీటర్ అండి. ఇది ఎన్ని లేన్ల రోడ్ సార్ అంటే 6 లేన్. సార్ ఇది కూడా అడుగుతారంటే ఇలా అడగడం మనం గ్రూప్ 3 పేపర్ 1 చూసాం కాబట్టి ఈ డేటాని తీసుకురావడం జరిగింది. అర్థమవుతుంది కదా? ఓకే, సో ఇదేంటి ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. ఇది ఏ ప్లేసెస్ని కలపడం జరుగుతుంది? నవశివని కలపడం జరుగుతుంది, శౌరిని కలపడం జరుగుతుంది. ఇది ముంబై, ఇది నవీ ముంబై, ఈ రెండింటి మధ్యలో ఇది ఉండడం జరుగుతుంది. ఇది 6 లేన్ అంటే 6 లైన్లతో కూడిన రోడ్ అన్నట్టు. ఇది అర్థమైంది కదా? ఓకే, సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? ఇండియాస్ లాంగెస్ట్ బ్రిడ్జ్ ఓవర్ వాటర్ అయితే భూపెన్ హజారికా, ఓవర్ సీ లేదా ఇన్ ఎంటైర్ ఇండియా అంటే ఏంటి? ముంబై ట్రాన్స్ హార్బర్ రోడ్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మీరు ఇలా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్, యా, ఇప్పుడు మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇంతకుముందు నార్త్ ఈస్టర్న్ సంబంధించిన జాగ్రఫీ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ ఏమైనా రావడం జరిగిందంటే ఎస్, అబ్సల్యూట్లీ రావడం జరిగింది. ఇదంతా ఏంటి అండి? ఇదంతా నార్త్ ఈస్టర్న్ ఈశాన్య రాష్ట్రాలు. ఈ ఈశాన్య రాష్ట్రాలు కంప్లీట్గా మనకి హిల్ రేంజెస్తో కూడుకొని ఉంటాయి. ఓకేనా? దే కవర్డ్ విత్ కంప్లీట్ హిల్ రేంజెస్. ఈ హిల్ రేంజెస్ని ఈ మధ్య ఎంత టఫ్గా అడగడం జరుగుతున్నదంటే ఒకసారి మీరు చూడండి, జస్ట్ చూడండి. ఇది ఒక పిక్ని నేను క్రాప్ చేసి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ జనరల్గా మేఘాలయ, గారో, కాశీ, జయంతియా అనే హిల్ రేంజెస్ ఉండడం జరుగుతుంది. అదే మీరు అరుణాచల్ ప్రదేశ్ చూసుకుంటే డాప్లా కానీ, మిరీ కానీ, అబోర్ కానీ, మిష్మి కానీ లేదా పాట్కాయి రేంజెస్ కానీ, ఇంగ్లీష్లో పక్కన రాసానండి. ఓకే, ఎస్. అదే అస్సాం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు నార్త్ కచార్ కానీ, మికిరి కొండలు కానీ. సో అదే నాగాలాండ్ అయితే ఈ నాగాలాండ్లో పీక్ వచ్చేసి సారామతి, మౌంట్ సారామతి. అదే మణిపూర్ అయితే మౌంట్ ఈసో. వెరీ రీసెంట్గా మనం కరెంట్ అఫేర్లో ఈ మౌంట్ ఈసో గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఒక అబ్బాయి యాంటీ డ్రగ్స్ అంటే డ్రగ్స్కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ఈ మౌంట్ ఈసో మీద మన త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగరేయడం జరిగింది. ఆ కాంటెక్స్లో కూడా మనం మౌంట్ ఈసోని చూడడం జరిగింది. సో అలాగే మిజోరంలో బ్లూ మౌంటైన్ అనేది హైయెస్ట్ పీక్ అండ్ ఇక్కడున్న కొండల్ని మనం లూషాయి కొండలు అంటాం. అదే త్రిపురలో త్రిపుర కొండలు అంటున్నాం. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంటా సార్ అంటే ఎస్ ఇంపార్టెంట్. నమ్మకం లేకపోతే గ్రూప్ 3 పేపర్ 1లో జాగ్రఫీ క్వశ్చన్స్లో మీరు ఈ క్వశ్చన్స్ చూడవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడగడం జరిగిందంటే సరే నేమ్స్ని గుర్తుపెట్టుకున్నాం ఓకే, కానీ క్వశ్చన్స్ ఎలా అడగడం జరిగిందంటే ఇది నార్త్ కదా, ఇది సౌత్ కదా, ఇది ఈస్ట్ కదా, ఇది వెస్ట్ కదా. సో మన క్వశ్చన్స్ ఎలా పడ్డాయంటే నార్త్ నుంచి సౌత్కి అమర్చండి. ఆ క్వశ్చన్ నేను మీకు చూపించడం జరుగుతుంది. ఇలా క్వశ్చన్ పడిందండి. అరేంజ్ ద హిల్ రేంజెస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్, అబోర్, డాప్లా, మికిర్, నార్త్ కచార్. సో ఫస్ట్ అబోర్ మనకుందా చూడండి, అబోర్ మనకుందా? ఎస్, మీద అబోర్ ఉంది కదా అన్నిటికంటే మీద, యా. నెక్స్ట్ డాప్లా ఉందా? ఈ అబోర్ కింద ఇంకేమున్నాయి? మిరీ కానీ, మిష్మి కానీ, డాప్లా. ఎస్, డాప్లా కూడా ఉండడం జరిగింది.
ఈ డాప్లా కింద మికిర్ ఉందా లేదా చూడండి. ఎస్, ఈ డాప్లా కింద మికిర్ ఉండడం జరిగింది. సో అదేవిధంగా నార్త్ కచార్ ఉందా లేదా, ఈ మికిర్ కింద నార్త్ కచార్, ఇక్కడ ఈ మికిర్ కింద నార్త్ కచార్ ఇక్కడ ఉండడం జరిగింది కదా. సో ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఏ, తర్వాత 2, తర్వాత 3, ఆ తర్వాత 4. 1 2 3 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సార్ ఇంత టఫ్గా వస్తుందా? అవును, అంత టఫ్గా వస్తుంది కాబట్టి పేపర్ 1 ఆ లెవెల్లో డిజైన్ అవ్వడం జరిగింది. జాగ్రఫీని ఏదో చూసుకుంటాం వెళ్తామంటే సరిపోదు, ఖచ్చితంగా మ్యాప్ ప్యాండింగ్ చేసుకోండి. మ్యాప్ ప్యాండింగ్ చేసుకొని దాన్ని కొంచెం ఈస్ట్ నుంచి వెస్టా, నార్త్ నుంచి సౌతా అనే అనలైటికల్ వ్యూలా కూడా మీరు ఆలోచించి చూడండి. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫేర్. ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి. వాట్ ఈస్ ద ఉత్తరాఖండ్ సమ్మర్ క్యాపిటల్? ఏంటి సార్, ఉత్తరాఖండ్కి క్యాపిటల్ ఒకటి డెహ్రాడూన్ ఉన్నాయి కదా, సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్, రెయినీ క్యాపిటల్ కూడా ఉంటాయి అంటే ఎస్ ఉంటాయి. సో జనరల్గా మనం చూస్తుంది డెహ్రాడూన్. డెహ్రాడూన్ అన్నది ఇట్స్ జస్ట్ ఏ వింటర్ క్యాపిటల్, అంటే చలికాలంలో కానీ రెయినీ సీజన్లో కానీ మనం దీన్ని చూడడం జరుగుతుంది. అదే ఇక్కడ ఎస్పెషల్లీ నేను మెన్షన్ చేసిన సమ్మర్ క్యాపిటల్. సమ్మర్ క్యాపిటల్ వచ్చేసి గైర్సన్. మరి నైనిటాల్ ఏంటి, అల్మోరా ఏంటంటే అవి రెండు అక్కడ స్పెషల్ డిస్ట్రిక్ట్స్ అండి. సో సార్ ఈ కాంటెక్స్ట్ ఎందుకు వచ్చిందంటే ఇది కూడా కరెంట్ అఫేర్కి వెరీ రిలేటెడ్ అయ్యింది. ఎలానో మనం మాట్లాడుకుందాం. సో ఒక్కసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతమందికి ఉత్తరాఖండ్కి 2 క్యాపిటల్స్ ఉన్నాయనే విషయం ఇప్పుడు ఈరోజు మీరు తెలుసుకున్నారు? తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. సార్ మాకు ఇదే రోజు తెలిసింది ఉత్తరాఖండ్కి 2 క్యాపిటల్స్ ఉన్నాయని. ఇదే విధంగా మహారాష్ట్ర కూడా 2 క్యాపిటల్స్ ఉండడం జరిగింది. మనందరికీ తెలిసింది ఏంటి, ముంబై. అదేవిధంగా విదర్భ రాజధాని అయిన నాగ్పూర్ని కూడా మన వింటర్ క్యాపిటల్గా సెటిల్ చేయడం జరిగిందండి. ఎస్, ఇలాంటి పర్స్పెక్టివ్లో కూడా మీరు ఈ క్వశ్చన్స్ని చూడడం జరగవచ్చు. సో ఇప్పుడు ఉత్తరాఖండ్ అనేది లైమ్ లైట్లోకి వచ్చింది. ఎలా లైమ్ లైట్లోకి వచ్చిందంటే ఇక్కడ మీరు చూడొచ్చండి, ఏంటి సైకాడ్ గార్డెన్. సార్ సైకాడ్ అంటే ఏంటి? గార్డెన్ అంటే తోట కదా, ఇక్కడ మీకు కనబడుతుంది సైకాడ్ గార్డెన్స్. సైకాడ్ గార్డెన్స్ అంటే ఏంటి అంటే వీటిని మనం లివింగ్ ఫాసిల్స్ అంటే బ్రతికి ఉన్న శిలాజాలు అంటున్నాం. ఇది మీసోజాయిక్ ఎరా, అంటే అప్రాక్సిమేట్లీ 255 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ మొక్క మన ప్రపంచంలో డైనోసార్స్తో పాటు బ్రతకడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ మొక్క ఉండడం జరిగింది. అండ్ ఇది వెరీ రేర్ అండ్ మెడిసినల్ ప్రాపర్టీస్ అండ్ గుడ్ కండిషన్ ప్లాంట్ అన్నట్టు ఇది. సో ఈ ప్లాంట్కి సంబంధించిన ఫస్ట్ టైం ఉత్తరాఖండ్ లాంచెస్ స్టేట్స్ ఫస్ట్ ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్ అండి. ఇట్ ఈస్ అ సూపర్లేటివ్ టాపిక్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? స్టేట్స్ ఫస్ట్ డెడికేటెడ్ సైకాడ్ గార్డెన్స్ ఇన్ హల్ద్వానీ సిటీ. ఈ హల్ద్వానీ సిటీ ఎక్కడ ఉండడం జరిగిందంటే నైనిటాల్ డిస్టిక్లో ఉండడం జరిగింది. ఈ రేంజ్ మొత్తం కంప్లీట్గా శివాలిక్ రేంజెస్లో ఉండడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు ఎక్కడ, హల్ద్వానీలో. ఎవరు? ఉత్తరాఖండ్ యొక్క ఫస్ట్ సైకాడ్ గార్డెన్. ఇది ఎవరి కోఆపరేషన్తో మనం చేయడం జరిగింది అంటే జికా, జపాన్ బేస్డ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. వీళ్ళ సహకారంతోనే మనం ఈ సైకాడ్ గార్డెన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇటీవలి కాలంలో సైకాడ్ గార్డెన్ని జపాన్ సహకారంతో ఏ రాష్ట్రం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనే కాంటెక్స్ట్లో మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్. ఎస్, ఇక్కడ మీకు కనబడుతుంది ఎవరు? గుజరాత్ యొక్క సీఎం అండ్ గుజరాత్ యొక్క హోమ్ మినిస్టర్. గుజరాత్ యొక్క సీఎం ఎవరండి? భూపేంద్ర పటేల్. అండ్ హోమ్ మినిస్టర్ హర్ష్ సంఘవి. ఈయన హోమ్ మినిస్టర్, ఈయన సీఎం. వీళ్ళిద్దరు ఏం చేయడం జరిగిందంటే 2 వెబ్ పోర్టల్స్, మొబైల్ యాప్స్ కాదండి, వెబ్ పోర్టల్స్ అంటే వెబ్సైట్లు. ఆ 2 ఏంటి అంటే ఒకటి ఇక్కడ మీరు చూడండి, ఒకటి ఐ ప్రగతి, రెండవది తేరా తుజ్కో అర్పణ్. ఒకటి ఏంటి అండి? ఐ ప్రగతి, రెండవది తేరా తుజ్కో అర్పణ్. సో ఈ 2 ఏంటి అంటే గుజరాత్లో ఉన్న పోలీస్కి అసిస్ట్ చేయడానికి అండ్ ఎవరైతే సైబర్ క్రైమ్లో డబ్బులు కోల్పోతారో వాళ్ళకి తిరిగి రీఫండ్ ఇవ్వడానికి. ఈ 2 కాంటెక్స్ట్లో మనం ఈ వెబ్ పోర్టల్స్ని మనం చూడడం జరుగుతుంది. ఇటీవలి కాలంలో ఐ ప్రగతి అండ్ తేరా తుజ్కో అర్పణ్ లాంటి స్కీమ్స్ని లేదంటే ఇలాంటి వెబ్ పోర్టల్స్ని ఏ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది? గుజరాత్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఇలా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇది ఏంటి అంటే సిటిజన్ సెంట్రిక్ పోలీస్ సర్వీసెస్, అంటే పౌరులను ఉద్దేశించి చేసే పోలీస్ సర్వీసెస్. తర్వాత
కంబాటింగ్ సైబర్ క్రైమ్ అంటే సైబర్ క్రైమ్కి వ్యతిరేకంగా పోరాడే 2 వెబ్ పోర్టల్స్, నాట్ మొబైల్ యాప్స్. అర్థమవుతుంది కదా, ఇవి మొబైల్ యాప్స్ కాదు. సో ఒకసారి మనం చూద్దాం. ప్రగతి అంటే అబ్రివేషన్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ త్రూ ఆటోమేటికల్లీ జనరేటెడ్ యాక్యురేట్ అండ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్. ఇది ఏంటి అంటే ఇంతకుముందు ఈ గుజరాత్ కాప్స్, ఎలక్ట్రానిక్ గుజరాత్ కాప్స్ అనే సిస్టమ్ ఇప్పటివరకు గుజరాత్లో పోలీసు వాడేవాళ్ళు. దాని ప్లేస్లో వచ్చింది ఏంటంటే ప్రగతి. ఇదేం చేస్తుందంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ, పోలీసు సంబంధించిన మిగతా సర్వీసెస్ కానీ అన్నిటినీ ఇది ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు తేరా తుజ్కో అర్పణ్, ఈ పేరులోనే ఉంది అండి, మీది మీకు అర్పించేస్తున్నాం. ఏం అర్పించేస్తున్నాం? సైబర్ క్రైమ్లో మనం డబ్బులు కోల్పోతాం కదా, ఆ కోల్పోయిన డబ్బుల్ని తిరిగి మీకు రీఫండ్ చేస్తున్నాం అనే ఒక పేరు వచ్చేలాగా తేరా తుజ్కో అర్పణ్. ఇది 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 ఎవరి ఆధ్వర్యం జరుగుతుందంటే హోమ్ మినిస్టర్. ఎవరండి మన హోమ్ మినిస్టర్? అమిత్ షా. ఎలా జరుగుతుంది? లోక్ అదాలత్ అంటే ప్రజల కోర్టుల తరపున ఎవరైతే డబ్బులు కోల్పోయారో ఆ డబ్బుల్ని తిరిగి రీఫండ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి బెటర్నెస్ అంటే రావాలి, లేకపోతే ఈ మోసాల వల్ల ఎంతోమంది విక్టిమ్స్గా మిగిలిపోతారు కదా. సో చాలామంది డబ్బులు కోల్పోవడం జరుగుతుంది, పేదవారిగా మిగలడం జరుగుతుంది, చాలా ఇష్యూస్ జరగవచ్చు మనం. సో ఆ కాంటెక్స్ట్లో సో ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే 2-3 అవర్స్ టైం పట్టే డ్యూరేషన్, అంటే ఏదైనా ఒక ప్రోగ్రెస్ చేయాలంటే 2-3 అవర్స్ పట్టే కాస్త 15 మినిట్స్లో రెడ్యూస్ అయిపోతుంది. అండ్ దీంతో పాటు రెడ్యూసింగ్ పెండింగ్ కేసెస్ ఓవర్ 50%, దాదాపు 50% వరకు కేసెస్ అనేది పెండింగ్లోనే రెడ్యూస్ అయిపోతున్నాయంట. సో ఇలాంటి వెబ్ పోర్టల్స్ కానీ, ఇలాంటి మొబైల్ యాప్స్ కానీ ఇంకా రావాల్సిన అవసరం మనకి ఇంతగానో ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇదంతా తెలుగులో అండి. ఇక్కడ మీరు క్వశ్చన్ని అబ్జర్వ్ చేయొచ్చు. విచ్ గవర్నమెంట్ బ్రాట్ అన్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్? అంటే ఇసుక అనే దాన్ని కృత్రిమంగా తయారు చేయడం. జనరల్గా మనం ఇసుక ఎక్కడ తీసుకుంటామండి? ఏ వాగులోనో, లేదంటే రివర్ బేసిన్లోనో, లేదంటే వేరే వేరే ప్లేసెస్లో మనం తీసుకోవడం జరుగుతుంది. అలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది? ఓకే, ప్రజెంట్ ఓకే, బట్ లాంగ్ టర్మ్లో ఏంటి? సస్టైనబుల్ నేచర్ అనేది దెబ్బతినడం జరుగుతుంది. దానివల్ల మనమే కదా న్యాచురల్ కలామిటీస్ని ఎక్స్పీరియన్స్ అవ్వేది. సో ఈ ప్రాసెస్ కరెక్టేనా? దీనికంటూ ఒక అడ్డుకట్ట లేదా? ఇంకా ఇంజనీరింగ్లో ఏమైనా కొత్త చేంజెస్ రావద్దా? ఈ కాంటెక్స్ట్లో ఈ సందర్భంగా మహారాష్ట్ర గవర్నమెంటు మ్యానుఫ్యాక్చర్డ్ శాండ్ని ఖచ్చితంగా మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనే ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఆప్షన్స్ ఏమి ఇచ్చా? మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, మిజోరం. ఎవరు? మహారాష్ట్ర. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇద్దరు చీఫ్ మినిస్టర్లు. ఒకప్పుడు ఈయన చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు? ఫడ్నవీస్ గారు. ఇక్కడ చూడండి, ఇక్కడేంటి? ఇన్ May 2025 మహారాష్ట్ర క్యాబినెట్ చైర్మన్ దేవేంద్ర ఫడ్నవీస్. ఈయనండి, ఈయన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఈయన ఎక్స్ సీఎం ఏక్నాథ్ షిండే గారు. ఓకేనా? సో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏం చేయడం జరిగింది? అప్రూవ్డ్ ఎ పాలసీ టు ప్రమోట్ యూస్ ఆర్టిఫిషియల్ శాండ్ విచ్ మీన్స్ మ్యానుఫ్యాక్చర్ శాండ్, శాండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇసుక, దీన్ని చేయడం జరిగింది. సో ఏం చేస్తారండి అసలు మ్యానుఫ్యాక్చర్ ఇసుకని ఎలా చేస్తారంటే రాళ్ళని క్రష్ చేయడం కానీ, లేదు అంటే పెద్ద పెద్ద మట్టికి సంబంధించిన థింగ్స్ని క్రష్ చేస్తూ వాటిని ఇసుకలా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సరే దీంతో మరి యూజ్ ఏంటి అంటే ఒకటి నేచర్కి బెనిఫిట్, రెండోది ఎంప్లాయ్మెంట్, ఉపాధి కూడా కొత్తగా దొరుకుతుంది. దాంతోపాటు కొత్త శాండ్ యూనిట్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దానికి గవర్నమెంట్ తరపు నుంచి లోన్స్ ఇవ్వడం కానీ, సబ్సిడీస్ ఇవ్వడం కానీ, ఈ రకంగా ఈ గవర్నమెంట్ ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగింది. ఎస్, ఇలాంటివి మంచిగా అంటే అబ్సల్యూట్లీ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. అండ్ వీటిని కొంచెం ఇక్కడ చూడండి, ఈ పాలసీలో భాగంగా వీటిని మ్యాండేటరీ కూడా చేయడం జరిగింది. గవర్నమెంట్ ఇప్పటి నుంచి ఏదైనా ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటి ఇసుకనే వాడాలి, ఈ ఇసుకని వాడకపోతే మేము ఒప్పుకోము అనే విధంగా ఇక్కడ ఒక కండిషన్ తీసుకురావడం జరిగింది. అండ్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మహారాష్ట్ర గురించి చూసుకుంటే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ వచ్చేసి రాధాకృష్ణ గారు, క్యాపిటల్ వచ్చేసి ముంబై, జూలాజికల్ పార్క్ వస్తే రాజీవ్ గాంధీ జూలాజికల్ పార్క్, దీన్ని మనం పీషో పార్క్ అని కూడా అంటాం. సో ఈ రకంగా చూడండి, ఎలా క్రషింగ్ హార్డ్ రాక్స్ కానీ, ఆఫ్ అండ్ గ్రానైట్ కానీ ఇంటూ స్మాల్ శాండ్ సెల్స్ పార్టికల్స్, ఈ రకంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇది మొత్తం తెలుగు స్క్రిప్ట్ అండి. ఇక్కడ మీకు కనబడుతుంది ఎవరు? నిర్మలా సీతారామన్ గారు. మన దేశానికి ఏంటి
ఒకటి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో ఈమె ఇక్కడ ఏంటి అంటే 16వ యానివర్సరీ దేనికి? కాంపిటీషన్ కమిషన్. అంటే మన దేశంలో పోటీదారుల తత్వానికి 2002లో మనకు చట్టం తీసుకురావడం జరిగింది కదా, కాంపిటీషన్ యాక్ట్. సో ఎక్కువగా థింక్ చేయకండి, సింపుల్గా చెప్తున్నా. కాంపిటీషన్ యాక్ట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీషన్ అంటే ఏంటి అంటే పోటీ కదా కాంపిటీషన్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఊరు అనుకోండి, ఈ మీ ఊరిలో ఒకే షాప్ ఉందండి, ఆ షాప్ పేరు ఎక్స్. ఇప్పుడు ఒకే షాప్ ఉంటే ఇతను ఏ రేటుకి చెప్తే ఈ ఊరిలో వాళ్ళందరికీ వేరే ఆల్టర్నేట్ సోర్స్ లేదు, అతను ఏ రేట్ చెప్తే ఆ రేట్కి కొనడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తుంది ఏంటి అండి, మోనోపలి చూస్తున్నాం, అంటే ఏకఛత్రాధిపత్యం. ఒక్కరున్నారు కాబట్టి తను ఎంత రేటు పెడితే అదే రేటుకి మనం చూడడం జరుగుతుంది. సో ఇలాంటి షాప్స్ ఇంకొక 3-4 తయారయ్యాయి. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ మధ్య ఒక కాంపిటీషన్ తయారవుతుంది. ఇప్పుడు ఇతను 10 రూపీస్కి ఒక స్కేల్ని అమ్మితే ఇతను 1 రూపీకి, ఇతను ఒకవేళ ఫ్రీగా, ఇతను ఇలా, అంటే ఏ రకంగా మనం ఒక రకమైన కాంపిటీషన్ వేరే చూడొచ్చు. సో ఈ కాంపిటీషన్ కూడా ఎప్పటికైనా సరే ఇది మోనోపలిగా కానీ లేదంటే పీపుల్ సెంట్రిక్ కానీ ఇలా కాదు, ఒక గుడ్ వెదర్ని ఇది ఎస్టాబ్లిష్ చేయాలి, అప్పుడే ఎకానామిక్ సిచ్యువేషన్ అనేది కూడా బాగుంటుంది. సో ఆ రకంగా మన దేశంలో కాంపిటీషన్ యాక్ట్ అనేది 2002లో రావడం జరిగింది. దాన్ని 2003లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది 2009 నుంచి యాక్టివ్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి 16 ఇయర్స్, అంటే ఎంత? 2025. అర్థమవుతుంది కదా. ఈ 2025లో మనం దీన్ని 16th యానివర్సరీని జరుపుకోవడం చూస్తున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ 16th యానివర్సరీ ఎవరు ప్రిసైడింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కాంపిటీషన్ కమిషన్ అనేది ఎవరికి ఆన్సరబుల్గా, ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉంటుంది అంటే ఓన్లీ ఫినాన్స్ మినిస్టర్కి అండ్ కార్పొరేషన్ మినిస్ట్రీ. ఎవరు అండి? ఆవిడే మన నిర్మలా సీతారామన్. ఇక్కడ మనం చూడొచ్చు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 16th యాన్యువల్ డే కనబడుతుంది కదా మనకి. ఎస్, ఓకే. ఈ కాంటెక్స్ట్లో మనం చూస్తే దీని గురించి ఒక 2 విషయాలు మనం తెలుసుకుంటే సరిపోతుందండి. ఏంటి అంటే ఇక్కడికి నిర్మలా సీతారామన్ రావడంతో ఆమె 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటి అంటే డయాగ్నోస్టిక్ టూల్ కిట్ టువర్డ్స్ కాంపిటేటివ్ టెండర్స్ ఫర్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్. అంటే గవర్నమెంట్స్లో జరుగుతున్న బిడ్డింగ్స్, అంటే బిడ్డింగ్స్ మీన్స్ మనం వేలం పాట పడతాం కదండి, అందులో ఏమైనా రిగ్గింగ్ జరిగితే దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కానీ, తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆన్ కాంబినేషన్స్. ఇదేంటి అంటే దీంట్లో ఏమైనా అవకతవకలు జరుగుతున్నా, అప్డేట్లు తెలుసుకోవాలన్నా ఈ పర్స్పెక్టివ్లో ఈ 2 డాక్యుమెంట్స్ని తను రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంత ఇంపార్టెంట్ సార్ అంటే జస్ట్ చూసి గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ అబౌట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది ఇంపార్టెంట్ అండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యాక్ట్ మనకి ఎప్పుడు రావడం జరిగింది? 2002లో రావడం జరిగింది. సో 2002లో రావడం జరిగింది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 2003లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది యాక్టివ్ ఆపరేషన్స్ ఎప్పుడు చేయడం జరిగింది? 2009 నుంచి చేయడం జరిగింది. దీని ఫస్ట్ చైర్మన్ ఎవరు అంటే ఇక్కడ మనం చూడొచ్చండి, ధనేంద్ర కుమార్ గారు. ఓకేనా? ఎస్, ఈ పర్స్పెక్టివ్లో మీరు చూడొచ్చు. అండ్ ఇది ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఎస్, ఈ కాంటెక్స్ట్లో మీరు దీన్ని చూడవచ్చు. ఇదంతా తెలుగు స్క్రిప్ట్ అండి. యా, ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుంది ఎవరండి? డాక్టర్ జితేంద్ర సింగ్. ఈయన ఏ మినిస్ట్రీ? ఇక్కడ చూడండి, ఆనరబుల్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్కి ఈయనే మినిస్టర్, అండ్ ఎస్ఎన్టీకి కూడా ఈయనే మినిస్టర్. ఎవరు? డాక్టర్ జితేంద్ర సింగ్. యాక్చువల్గా దీని టోటల్ కాంటెక్స్ట్ ఏంటి అంటే మన దేశంలో నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అనేది ఒకటి ఉంటుందండి. సింపుల్గా చెప్తున్నాను, మన దేశంలో నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అని ఒక సెంటర్ ఉంటుందండి. ఎక్కువ హార్డ్ వర్క్ ఏమద్దు, చాలా సింపుల్గా చెప్తా, సింపుల్గానే గుర్తుపెట్టుకోండి. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషన్ రీసెర్చ్. సార్ ఇది ఏం చేస్తుంది సార్? ఇది ఏం చేస్తుందంటే సింపుల్గా ఇక్కడ మనకి ఏముందండి? పోలార్. ఇక్కడ ఏముందండి? ఓషన్. ఏం చేస్తుందండి? రీసెర్చ్. పోలార్ అంటే ఏంటి? ధృవాల వద్ద. ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అండి, ఇది ఉత్తర ధ్రువము, ఇది దక్షిణ ధ్రువము. ఈ ధ్రువాల వద్ద ఉన్న క్లైమేటికల్ కండిషన్స్ కానీ లేదంటే ఓషన్స్, సముద్రాల్లో ఉన్న బ్లూ ఎకానమీ కానీ ఓషన్ డ్రిల్లింగ్ కానీ వీటన్నిటికీ సంబంధించిన థింగ్స్ని అబ్జర్వ్ చేసే ఒక సెంటర్. సార్ ఇది ఎక్కడుంది సార్? ఇది ఎక్కడుందంటే ఇది గోవాలో ఉండడం జరిగింది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది? ఇది 1998లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది.
ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 25 సంవత్సరాలు అవుతుంది. సో 25th యానివర్సరీ సిల్వర్ జూబ్లీ. కోయిన్సిడెన్స్ ఏంటంటే డాక్టర్ జితేంద్ర సింగ్ గారు రావడం అండ్ దీనికి 25 సంవత్సరాల యానివర్సరీ జరగడం, ఈ రెండు ఒకేసారి అవ్వడం జరిగింది. ఈ కాంటెక్స్లో ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ మీటింగ్లో మనకి 2 భవన్స్, ఒకటి సాగర్ భవన్, మరొకటి పోలార్ భవన్ అనే ఈ 2 కొత్త ల్యాబొరేటరీస్ని ఎక్కడ ఈ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్లో భాగంగా ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఈ ఎంటైర్ కాంటెక్స్ట్ అండి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది ఎంటైర్ కాంటెక్స్ట్ ఏంటి? ఒకటి సాగర్ భవన్, ఇంకొకటి పోలార్ భవన్. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏ సందర్భంగా రావడం జరిగింది? సిల్వర్ జూబ్లీ. అంటే ఇది ఏర్పడి 25 సంవత్సరాలు అయ్యింది. ఇది ఎక్కడ ఉండడం జరుగుతుంది? ఇది గోవాలో ఉండడం జరుగుతుంది. సో ఈయన ఇక్కడికి వచ్చి చాలా విషయాల్ని అడ్రస్ చేయడం జరిగింది. ఎలా అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఓషన్స్ మీద ఎంతోవరకు గ్రిప్ సాధించాలి, ప్రపంచ దేశాల్లో జియో పొలిటికల్ ఇష్యూస్లో భారతదేశం ఎంతోవరకు అత్యున్నతమైన స్థానాన్ని అధిగమించడం, ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ స్పేస్లో కానీ మనం ఎంతో ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఓషన్స్ని కానీ పోలార్ రేంజెస్లో కానీ మన యొక్క ప్రతిభను చాటుకోవాల్సిన సమయం ఇక్కడ వచ్చింది అనే కాంటెక్స్ట్లో సాగర్ భవన్, పోలార్ భవన్ అనే 2 ఆ ల్యాబొరేటరీస్ని, ఇవి ఇప్పటివరకు ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ వెరీ రేర్ అండి. ఇవి అలాంటి ల్యాబొరేటరీస్ని ఈయన ఈ గోవాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పటి వరకు మనం పోలార్ మీద అబ్జర్వేషన్ సెంటర్స్ని ఏమైనా ఎస్టాబ్లిష్ చేసామా, లేదు అంటే మనకి ఇప్పటివరకు ఎన్ని పోలార్ బేసెస్ ఉన్నాయి, లేదు అంటే అవి ఏ కాలంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఈ కాంటెక్స్ట్లో చూసుకోవాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది. సో చూడొచ్చండి, ఇక్కడ ఇప్పటివరకు నేను మాట్లాడే కదా నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అని, ఇదేనండి ఆ బిల్డింగు. ఇది ఎక్కడుంది? గోవాలో ఉండడం జరుగుతుంది. దీనికి గల ఒకప్పటి పేరేంటి అంటే పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, లేదా నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, లేదా నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రీసెర్చ్. అర్థమవుతుందా సార్? ఒక పేరు కాకుండా ఇంకో పేరుతో అడిగారు అంటే లేదు, అన్ని పేర్లు ఒకటే. ఎస్పెషల్లీ ఫోకస్ ఆన్ వాట్? అంటార్కిటిక్ మీద ఇది ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. సో ఇది ఈ రకంగా అంటార్కిటిక్ మీద అండ్ ఆర్కిటిక్ మీద మనం పోలార్ బేస్ స్టేషన్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. వాటిని కూడా ఒకసారి రెట్రోస్పెక్టివ్ భాగంలో అండ్ జాగ్రఫీ పర్స్పెక్టివ్లో చూస్తే ఒక పని అయిపోతుంది. మనం చూడొచ్చండి, ఇండియా హ్యాస్ 3 పోలార్ రీసెర్చ్ స్టేషన్స్. అంటార్కిటిక్లో ఉంది ఏంటంటే ఒకటి మైత్రి, రెండోది భారతి. మైత్రిని మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 1989లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. భారతిని మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 2012లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఆర్కిటిక్ మీద మనం ఏర్పరచుకున్న స్టేషన్ ఏంటంటే హిమాద్రి. ఇది 2008లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇలా బేస్ రీసెర్చ్ స్టేషన్స్ని ఇండియాస్ ఫస్ట్ టైం ఎక్కడ అంటే దక్షిణ గంగోత్రిని మనం 1983-84లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని మనం ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసాం? అంటార్కిటిక్లో. ఇక్కడ మీకు కనబడుతుంది కదండి అంటార్కిటిక్ కాంటినెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు దక్షిణ గంగోత్రి, మైత్రి, తర్వాత భారతి. అర్థమవుతుంది కదా? సో ఇలాగే ఆర్కిటిక్లో మనం ఎస్టాబ్లిష్ చేసిందంటే హిమాద్రి. ఇక్కడ మీకు కనబడుతుంది హిమాద్రి. సరే ఏం చేస్తుంది సార్ ఈ స్టేషన్స్ అంటే సింపుల్గా అక్కడ ఉన్న క్లైమేట్ కండిషన్స్ని అబ్జర్వ్ చేస్తుంది. గ్లేషియర్స్ అంటే హిమపాతాలు ఎలా కరిగిపోతున్నాయి అండ్ గ్లోబల్ వార్మింగ్ దీని మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అండ్ దాంతోపాటు అక్కడ జరుగుతున్న అరోరాస్ అంటే సూర్యకిరణాల యొక్క, లేదు అంటే వేరే గ్రహాల నుంచి వస్తున్న గ్రహశకలాలు కానీ, వీటన్నిటిని ఇక్కడ మనం ఈ స్టేషన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? ఇంతకు మించి ఎక్కువ ఎక్సెసివ్గా వెళ్ళకండి. మీకు క్వశ్చన్ ఎలా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ మీకు మైత్రి, భారతి, హిమాద్రి, దక్షిణ గంగోత్రి ఇవి కనబడుతున్నాయి. వీటిని క్రోనాలజీ ఆర్డర్లో అంటే వేటి తర్వాత ఏ వచ్చాయి అనే పర్స్పెక్టివ్లో మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఫైనల్గా ఇక్కడ ఈయన ఇంకేం మాట్లాడడం జరిగింది అంటే ఇండియాస్ యొక్క ఆర్కిటిక్ పాలసీ అండ్ అంటార్కిటిక్ పాలసీ, ఈ 2 పాలసీస్ని మనం 2022లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సార్ వీటి మీద క్వశ్చన్స్ ఎట్లా పడతాయి సార్ అంటే మనం వెరీ రీసెంట్గా చూసాం తెలంగాణలో గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ఏమని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐఓటీ పాలసీ ఏ సంవత్సరం వచ్చింది, అది ఏమని అడ్రస్ చేస్తుంది లాంటి క్వశ్చన్స్ చూసారా లేదా? సో అలాగే ఇండియా అనేది ఆర్కిటిక్ మీద కానీ అంటార్కిటిక్ మీద కానీ ఏ సంవత్సరంలో పాలసీ చేసింది మనం చూసాం కదా. వీహబ్ అనేది ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 2007లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే
ఆర్కిటిక్ మీద కానీ అంటార్కిటిక్ మీద కానీ ఏ సంవత్సరంలో మనం పాలసీ చేయడం జరిగిందంటే 2022లో చేయడం జరిగింది. ఎందుకు సార్ ఇదంటే ఎనేబుల్ సైన్స్ లెడ్ ఎన్వైర్మెంటల్లీ రెస్పాన్సిబుల్ ఎంగేజ్మెంట్ ఇన్ పోలార్ రీజియన్స్లో ఎన్వైర్మెంట్ ఎలా ఉంది అనే ఈ అన్ని యాక్టివ్ పార్టిసిపేషన్స్లో మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ కాంపిటీషన్గా నేను ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ని నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇది క్వశ్చన్ తెలిస్తే ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఏంటి అంటే అరేంజ్ క్రోనాలజీ ఆర్డర్. దక్షిణ గంగోత్రి ముందా, భారతి ముందా, మైత్రి ముందా, హిమాద్రి ముందా, వీటిని కాలానుక్రమంగా అమర్చండి. అమర్చి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇదేంటి అంటే ఒక కొత్త బ్యాక్టీరియాని చైనా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వెరీ రీసెంట్గా ఏంటంటే రీసెంట్ రీసెర్చ్ అబౌట్ ద టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. అంటే చైనాకు సంబంధించిన ఒక స్పేస్ స్టేషన్ ఉందండి, దాని పేరు టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. ఈ టియాంగాంగ్ స్పేస్ స్టేషన్లోనంట మనం రివీల్డ్ అ న్యూ బ్యాక్టీరియా స్పీషీస్. దాని పేరు ఏంటంటే నియాలియా టియాంగోజెన్సిస్. చూడండి, నియాలియా టియాంగోజెన్సిస్ జెనిసిస్ అనే ఒక కొత్త బ్యాక్టీరియాని చైనా కనిపెట్టడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో భాగంగా దీన్ని మనం ఎప్పుడు చూడడం జరిగిందంటే షెంజో 15 మిషన్ అనేది ఎవరికి సంబంధించింది? టియాంగాంగ్ స్పేస్ స్టేషన్కి సంబంధించింది. దీన్ని మనం ఎప్పుడు కిందికి తీసుకురావడం జరిగింది అంటే దీన్ని మనం 2023లో కిందికి తీసుకురావడం జరిగింది. ఏం మిషన్ అది? షెంజో 15 మిషన్ని మనం 2023లో కిందికి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని మెటీరియల్స్ని పరిశీలించినప్పుడు మనకి ఏంటి అంటే దీంట్లో ఒక కొత్త బ్యాక్టీరియాని రివీల్ చేయడం, లేదంటే కొత్త బ్యాక్టీరియాని ఫైండ్ అవుట్ చేయడం మనం చూడడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసేసారంటే గ్రూప్ 3లో మనకు పడ్డాయండి. ఎలా అంటే ఒక మార్ష్ ల్యాండ్ గురించి ఇవ్వడం జరిగింది, అది ఏ దేశంలో ఉంది అనే క్వశ్చన్ పడ్డది. సో అలాగే ఇటీవలి కాలంలో టియాంగోజెనిసిస్ అనే కొత్త బ్యాక్టీరియాని ఏ దేశం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది? జపానా, లేదంటే తైవానా, లేదంటే చైనానా? ఈ రకంగా మనం క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మనం ఈ కాంటెక్స్ట్లో భాగంగా ప్రతి కరెంట్ అఫైర్స్ని ఇలానే క్వశ్చన్స్లో ఎలా అడుగుతారు, జనరల్ పర్స్పెక్టివ్లో ఎలా తెలుసుకోవాలి, ఒక ఎగ్జామినర్గా ఎలా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఒక ఆస్పిరెంట్గా ఎలా నోట్స్ని మేక్ చేసుకుంటాం, అండ్ ఇలాగే ఒకసారి అయిపోయే ముందు ప్రతి దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి సార్ అని కూడా అడగడం జరిగింది. సో మీకు ఇంకా ఎలాంటి ఐడియాస్ ఉన్నా కింద కామెంట్ బాక్స్ ఒకటి ఉంది కదా, అందులో మీ కామెంట్స్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? సో మనం ఎలాంటి క్వాలిటీ మిస్ అవ్వకుండా ఇదే లెవెల్లో ఇంకా ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్, ఎక్స్ట్రీమ్ లెవెల్, ఇన్ని లెవెల్స్ వరకు మనం క్వశ్చన్స్ని అండ్ మేమే కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇంతకుముందు ఎలా అడిగారు, ఇప్పుడు ఎలా అడగబోతున్నారు, ఈ రకంగా క్వశ్చన్స్ని మేమే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి క్విక్ రివిజన్లో భాగంగా మన కరెంట్ అఫైర్స్ని చూసుకుంటే ఒక్కసారి మనం చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చండి. ఫస్ట్ ఏంటి? ఈ మిథనాల్ ప్లాంట్ని మనం ఇక్కడ డెన్మార్క్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా అస్సాంలో ఏంటి? కొత్త న్యూ ఏఐ యాంకర్ ఎవరు? అంకిత తీసుకురావడం జరిగింది. ఆ అంకితను తీసుకురావడంలో భాగంగా భూపెన్ హజారికా గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఐరిస్ అనే ఒక కొత్త ఏఐ టీచర్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ముంబై ట్రాన్స్ హార్బర్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కొండల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్లో ఉన్న హల్ద్వానీలో మన సైకాడ్ గార్డెన్స్ని మాట్లాడుకోవడం జరిగింది. అలాగే గుజరాత్ గవర్నమెంట్ ఐ ప్రగతి అండ్ తేరా తుజ్కో అర్పణ్ అనే 2 వెబ్ పోర్టల్స్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర గవర్నమెంట్ శాండ్ అంటే మ్యానుఫ్యాక్చర్ శాండ్ని తీసుకురావడం జరిగింది. అండ్ కాంపిటీషన్ కమిషన్ యొక్క 16th యానివర్సరీ ఎవరు ప్రిసైడ్ చేయడం జరిగింది? నిర్మలా సీతారామన్ గారు ప్రిసైడ్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనం కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ 2002లో రావడం జరిగిందని మాట్లాడుకుందాం. అలాగే పోలార్ భవన్ అండ్ సాగర్ భవన్ ఈ రెండింటిని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ 25th యానివర్సరీలో భాగంగా డాక్టర్ జితేంద్ర సింగ్ గారు వీటిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే టియాంగోజెనిసిస్ అనే కొత్త బ్యాక్టీరియాని షెంజో 15 మిషన్లో భాగంగా చైనా స్పేస్ సెంటర్ వాళ్ళు దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.